ఒక ప్రశ్న ఫస్ట్ భారసాన్ని అడగాల్సింది ఏమంటే, మిమ్మల్ని ఎవడు తొడగొట్టమన్నాడు? కృష్ణా నదీ జలాల విషయంలో గాని, లేకపోతే పాలమూరు రంగారెడ్డి విషయంలో గాని, ఇతర సాగునీటి కార్యక్రమాల్లో, సాగునీటి వ్యవహారాలలో రేవంత్ రెడ్డి చేసేది అంత తప్పు తప్పు అని మీరు ఢంకా బజాయించినారు కదా. తెలంగాణ ప్రజలు నమ్మబలికి చూపెట్టినారు. అసలు నిజానికి మీరెంత దోపిడీ చేసినారు సాగునీటి కార్యక్రమాల అమలులో, ప్రాజెక్టుల అమలులో మీరెంత సంపాదించినారు, మీ ఫామ్ హౌస్లు ఎక్కడ, మీ విలాసవంతమైన జీవితం ఎక్కడిది, మీ వ్యవహారాలు ఎక్కడివి, మీ పార్టీకి నిధులు ఎక్కడివి అనేటువంటి ప్రశ్న బహిర్గతం అవుతుంది అనే సంగతిని మర్చిపోయి కత్తి మీద సాము మిమ్మల్ని ఎవడు అడగమన్నాడు? కేసీఆర్ ఎందుకు సింహం బయటికి వస్తుంది, పెద్దపులి బయటికి వస్తుంది, ఏదో రారాజు బయటికి వచ్చి తొడగొట్టినాడు అని తొడగొట్టినారు. తొడగొట్టి ఏం చేసినారు? ఎందుకు సభకు రాలేదు? ఎవడు ఆపినాడు? మీరు సభకు వచ్చిన తర్వాత మీ గౌరవ మర్యాదలకు భంగకరంగా ఏదైనా జరిగితే అయినా సభాపక్ష నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడు, మీ విజ్ఞతకు గౌరవిస్తాం, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం, రండి శాసన మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి, దిశానిర్దేశం చేయండి, తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకొని ఇద్దరం కలిసి ప్రజాసేవ చేద్దాం అని ఒక స్నేహ హస్తాన్ని అందించేటప్పుడు మీరెందుకు రాలేదు? సభలో ఏదో జరుగుతుందన్న అపోహ, ఏదో జరుగుతుందన్న అనుమానం, అంటే మీరు చేసినట్టే అందరు మీరే కదా నీచ రాజకీయాలు తీసుకొచ్చింది. అంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం అట్లా ఉండంగా కాంగ్రెస్ పార్టీని విచ్చితి చేసి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను 12 మందిని మీ పార్టీలో చేర్చుకొని సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి మంత్రి పదవులు ఇతరమైనటువంటి కట్టబెట్టినాడు. రాజకీయ సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? అసలు మీకు ఎంత బ్రహ్మాండమైన అవకాశాలు ఉండే. అసలు ఈనాడు ఈ ప్రభుత్వం ప్రతి అంశంలో విఫలమవుతున్న సంగతి తెలంగాణ ప్రజలు పూర్తిగా గ్రహించి ఎంతో కొంత ఆదరణ బీఆర్ఎస్ కు మొదలైంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంత గొప్పగా చెప్పినా నిజానికి బీఆర్ఎస్ పట్ల ప్రజలు కొంత మొగ్గు చూపెట్టారు. కాకపోతే ప్రజల అనుమానాల్లో పడ్డారు. మళ్ళా ఈ దొరలను నమ్ము మిమ్మల్ని పంచాయతీలో నిలబెడితే మీరు చేసిందేంది? తెలంగాణ ప్రజలకు ఒక విషయం నిన్న చాలా తేట తెల్లమైంది. యుద్ధానికి వీళ్ళు పనికి రారు, వీళ్ళన్నీ ఉత్తర ప్రగల్భాలే, వీళ్ళలో ఒక్కడికి కూడా నిజాయితీ ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల తరఫున మాట్లాడు. ప్రతిపక్షానికి ప్రజలు చాలా కడుపులో పెట్టుకొని అంత విలువైన అవకాశాన్ని వాడుకోకపోతే